ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ వృక్షపతి పరమాత్మకు ప్రియమైన పిల్లవాడిని. సదా మనుష్య సృష్టి రూపీ వృక్షానికి నేను పునాదిని. నా యోగ బలంతో సదా ఈ వృక్షానికి శక్తిని ఇస్తాను. నేను సర్వంసత్యాగిని. ఈ క్షణం వృక్షపతి అయిన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. మురళి డేట్ 31/3/2010. అవ్యక్త బాప్దాదా మురళి ఏదైతే ఇప్పుడు లైవ్ నడుస్తుందో ఆ మురళి మనం రివైజ్ చేస్తున్నాం. పూర్వీకులం మరియు పూజ్యులం అనే స్వమానంలో ఉండి మనసు ద్వారా సర్వుల పాలన చేయండి. ఎంత బ్యూటిఫుల్ హెడ్డింగ్. నేను పూర్వీకుడను, పూజ్యుడను. సదా ఈ స్వమానంలో ఉంటూ సర్వుల పాలన చేయాలి. వృక్షమంతటికి శక్తిని ఇవ్వాలి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పూర్వీకులు మరియు పూజ్య ఆత్మల్ని చూస్తున్నారు. స్వయాన్ని పూర్వీక ఆత్మలుగా భావిస్తున్నారా? స్వయాన్ని పూర్వీక ఆత్మలుగా భావిస్తున్నారా? పూజ్య ఆత్మల నివాసం ఎక్కడ? మీ వృక్షాన్ని ఎదురుగా తెచ్చుకోండి. కల్ప వృక్షం గుర్తుంది కదా, ఎదురుగా తెచ్చుకోండి. దాంట్లో చూడండి మీ స్థానం ఎక్కడ ఉంది. పూర్వీకులు అయిన మీ స్థానం ఎక్కడుంది? వేర్ల దగ్గర, రూట్స్ దగ్గర అని మీకు తెలుసు. వృక్షం యొక్క వేర్లలో ఉన్నారు, కాండంలో ఉన్నారు. వేళ్ల ద్వారా వృక్షం అంతటికి పాలన లభిస్తుంది అంటే మీరు వృక్షం యొక్క కొమ్మలు లేక ఆకులు అన్నిటినీ పాలన చేసేవారు. వేర్ల దగ్గర ఉన్నారంటే పూర్తి వృక్షానికి సారం అందుతుంది అంటే కొమ్మలకి ఆకులను కూడా పాలన చేసేవారు, అనగా శక్తిని ఇచ్చే పూర్వీకులు. పూర్వీకులతో పాటు పూజ్యులు కూడా. కాండం ద్వారా చివరి ఆకు కూడా శక్తి లభిస్తుంది. ఈ విధంగా వృక్షం అంతటికి శక్తిని ఇచ్చేవారు ఈ విధంగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? పూర్వీకులైన మేము సర్వ ఆత్మలనే కొమ్మలకు లేదా ఆకులకు శక్తిని ఇస్తున్నాము అనే నష ఉందా? ఎలాగైతే బ్రహ్మ బాబాని తాతలకు తాత అని అంటారు, అయినా పిల్లలైన మీరు కూడా మాస్టర్ తాతలకే తాతలు, అంటే అంత పూర్వీకులు. వృక్షంలో ఉన్న ఆత్మలందరికీ పూర్వీక ఆత్మలైన మీ వైపే ఆకర్షణ ఉంటుంది. పూర్వీకులైన మీరు శక్తుల ద్వారా వారిని మీరు పాలన చేస్తున్నారు. పరమాత్మ దగ్గర నుంచి తీసుకునే శక్తుల ద్వారా పాలన చేస్తున్నారు. పూర్వీక ఆత్మలైన మిమ్మల్ని బాబా పాలన చేస్తున్నారు. బాబా ఏ విధంగా పాలన చేశారు? ఏ విధంగా చేశారు? శక్తుల ద్వారా చేశారు. అదే విధంగా మీరు కూడా పూర్వీకులు కనుక శక్తుల ద్వారా వారిని పాలన చేసేవారు. ఈ రోజుల్లో ఆత్మలందరూ దుఃఖంగా ఉండటం చూస్తున్నారు. తమ తమ దేవీ దేవతలను వారు పిలుస్తూ ఉన్నారు.
రండి, మమ్మల్ని రక్షించండి, మాకు శాంతి ఇవ్వండి, శక్తి ఇవ్వండి, క్షమించండి, ఓ సాగరులా, ఓ పూర్వీకులా, మాకు పాలన ఇవ్వండి అని అంటున్నారు. పూర్వీక ఆత్మలైన మీ చెవులకు ఆ మాటలు వినబడటం లేదా? మేము పూర్వీకులం అని మీరు అనుభవం చేసుకుంటున్నారా? వృక్షమంతా చూడండి, ఇతర ధర్మాత్మలు కూడా వృక్షం యొక్క కొమ్మల్లో ఉంటారు. అందువలన వారు కూడా మిమ్మల్ని అదే దృష్టితో చూస్తారు. వారికి కూడా పూర్వీకులు మీరే, వేరే ధర్మాల వారికి కూడా. ఏ ధర్మాత్మలనైనా మీరు కలుసుకుంటున్నప్పుడు వీరు కూడా మా వృక్షం యొక్క కొమ్మలు అని అనుకుంటారు. అలాగే వారు కూడా వీరు మా వారు అని అనుకుంటారు. మనం అనుకుంటే వారు కూడా అలా అనుకుంటారు. ఆ ఆత్మలకు కూడా తమ వారిగా అనుభవం అవుతుంది మరియు అవ్వాలి కూడా. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫస్ట్ మనం వాళ్ళని అలా ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. మరి అంతటి నశ ఉందా మీకు? లోపల నుండి దయ వస్తుందా? దయ చూపించండి అని వారు అరుస్తున్నారు. కనుక ఇప్పుడు సమయానుసారం పూర్వీక ఆత్మలైన మీరందరూ మనసు ద్వారా వారికి శక్తుల యొక్క పాలన చెయ్యాలి. మనసు ద్వారా శక్తులను ఇచ్చే పాలన చెయ్యాలి. అది వారికి అవసరం. ఎంతగా మీరు పూర్వీకులం అనే నశలో ఉంటారో అంతగానే మీ ద్వారా వారికి పాలన జరుగుతుంది. లౌకికంలో కూడా ఎవరికైనా కానీ పెద్దవారి ద్వారానే పాలన జరుగుతుంది. శరీరానికి తినడానికైనా, తాగడానికైనా, సంపాదనకు ఆధారమైన చదువైనా అన్ని వారే సమకూరుస్తారు. పెద్దవారే కదా ఇంట్లో పిల్లల్ని సమకూరుస్తారు. బాబా ఏ విధంగా అయితే పిల్లలైన మీ అందరికీ భిన్న భిన్న శక్తులతో పాలన చేశారు, అదే విధంగా ఇప్పుడు మీరు వృక్షం యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నిటినీ పాలన చేయటం మీ పని. పూర్వీకులైన ఆత్మలకైనా మీకు అటువంటి ఉల్లాసం వస్తుందా? మీరు పూజ్యులు కూడా అంతటి నచ్చ ఉందా? మొత్తం డ్రామాలో చూడండి, మీకు జరిగిన విధిపూర్వక పూజ ఏ మహాత్మకు కానీ ధర్మపితకు కానీ జరగదు. నియమపూర్వకంగా హారతి ఇవ్వడం, నైవేద్యం పెట్టడం, ఇటువంటి పూజ మీకు తప్ప ఎవ్వరికీ జరగదు. అంతేకాదు, నియమం పూర్వకంగా కీర్తనలు కూడా మీకే జరుగుతాయి. ఎవరికి అంత మహిమ లేదు. కనుక మీరు పూర్వీకులతో పాటు పూజ్య ఆత్మలు కూడా. డ్రామాలో మీ వంటి పూజ మహిమ ఎవ్వరికీ జరగదు. ఇటువంటి పూజ్య మరియు పూర్వీక ఆత్మలైన మిమ్మల్ని చూసి బాబ్దాదా ఎంతో సంతోషిస్తున్నారు. అహో, నా యొక్క వృక్షమంతటికి పూర్వీకులు మరియు పూజ్యులు అహో అని మాటి మాటికి మనసుతో వారు పాడుతూ ఉన్నారు. బాబ్దాదా పిల్లలైన మీ అందరి యొక్క స్వమానం బాబా స్వమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా అయ్యే రూపాన్ని చూడాలి అనుకుంటున్నారు. దాని కొరకు ఒక విషయాన్ని పిల్లలు ధ్యాస పెట్టాలి. బాబ్దాదా చూశారు, పిల్లలందరి పురుషార్థం చాలా బాగా చేస్తున్నారు కూడా. కానీ ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో సదా అనే మాటను కలుపుకోవాలి. పురుషార్థం చేస్తున్నారు, సదా అనే మాటను కలుపుకోవాలి. దీనిపైన ధ్యాస పెట్టాలి. ఏ విధంగా అయితే బాబ్దాదా పిల్లలైన మీ అందరినీ
శ్రేష్ఠ స్వమానధారులు అనే రూపంలో చూస్తున్నారు. అదే విధంగా మిమ్మల్ని మీరు కూడా అటువంటి స్వమానధారిగా భావిస్తున్నారా అని బాప్దాదా పిల్లలని ప్రశ్న అడుగుతున్నారు. జవాబేమిస్తారు? బాబా ఎలాగైతే ఏ దృష్టితో మనం చూస్తున్నారో మనం ఆ దృష్టితో మనం అలా భావిస్తున్నామా? బాప్దాదా చూస్తున్నారు, ఉంటున్నారు, లక్ష్యం కూడా ఇదే, చెయ్యి కూడా ఎత్తుతున్నారు. కానీ ఏమవుతుంది? అప్పుడప్పుడు అని నెమ్మదిగా అంటున్నారు. ఇప్పుడు బాప్దాదా అప్పుడప్పుడు అనే మాటను సమాప్తం చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే సమయం చూస్తే అయ్యేటందుకు సమీపంగా వస్తుంది. కానీ తీసుకొచ్చేది ఎవరు? ఆ సమయాన్ని దగ్గరగా తీసుకొచ్చేది ఎవరు? ఇంకా 20 సంవత్సరాలుందా? 16 సంవత్సరాలుందా? 10 సంవత్సరాలుందా? ఎంతో ఉందో? బాబా నీవు సమయం చెప్పు అని పిల్లలు బాబాని అడుగుతూ ఉంటారు. సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు నేనా మీరా? ఎవరు? బాబా ఒక్కరే తీసుకొస్తారా అని బాబా తిరిగి పిల్లల్ని అడుగుతున్నారు. బాబా స్థాపన చేశారు, యజ్ఞాన్ని రచించారు. కానీ బ్రాహ్మణులు లేకుండా రచించారా? తండ్రి పిల్లలతో పాటు ఉన్నారు కదా. కనుక బాబా పిల్లల్ని అడుగుతున్నారు, సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే పిల్లలు, సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే పిల్లలు. తారీఖు ఎవరు నిర్ణయించాలి? బాబానా లేక మీరా? ఈ సంవత్సరంలో ఈ రోజు చివరి మిలనం. మేం కూడా ఇప్పుడు మా రాజ్యంలోకి వెళ్ళాలి అని పిల్లలు అనుకోవటం బాప్దాదా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మనసులో ఇదే పాటను పాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అబ్ ఘర్ జానా హే. తిరుగు ప్రయాణం చేయాలి. దీని కొరకు బాప్దాదా ముందే చెప్పారు. రోజంతటిలో మిమ్మల్ని మీరు ఏదో ఒక సేవలో బిజీ చేసుకోండి. బాప్దాదా చూశారు, పిల్లల్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. మంచి సేవా సమాచారం కూడా బాప్దాదా దగ్గరికి వస్తున్నాయి. కానీ తీవ్ర వేగంగా ముందుకు వెళ్ళటంలో బాప్దాదా పిల్లలందరికీ విశేషమైన ధ్యాసను ఇస్తున్నారు. కేవలం వాచా సేవే కాదు, సేవ చేస్తున్నప్పుడు ఒకే సమయంలో 3 సేవలు కలిపి చేయండి. మనస, వాచ, కర్మన. ఎలా? మనసు ద్వారా శక్తి ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి, కర్మన అంటే మీ సంపత్రికుల ద్వారా నడవడిక ద్వారా కూడా మీ పైన ప్రభావం పడే సేవ చేయండి. ఒకే సమయంలో 3 సేవలు కలిపి చేయండి. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఆత్మలు సేవల్లో మార్పు కోరుకుంటున్నారు. కొంచెం మారాలి. అయితే ఒకే సమయంలో 3 సేవలు మీరు చేయగలరా? చేయగలరా? వాచా సేవ చేస్తున్న సమయంలో మనసు ద్వారా మరియు కర్మన అంటే సమద్రింపుల ద్వారా కూడా సేవ జరుగుతుందా అని మీరు పరిశీలించుకోండి. ఈ 3 వెనువెంట జరుగుతున్నాయా? ఒకే సమయంలో మేము 3 సేవలు చేస్తున్నాము మరి ఆ విధంగా భావిస్తున్నారా? మొదటి వరుసలో ఉన్న వాళ్ళు భావిస్తున్నారా? మధుబనంలో ఉన్న వాళ్ళు 3 సేవలా? సెంటర్లో ఉన్న వాళ్ళు చేయగలుగుతున్నారా అని బాబా 3 రకాల సేవలను గురించి చెప్పారు. మరి ఎందుకంటే సేవకి ఫలం సంతుష్టత లేక సంతోషం. అండర్లైన్. సేవకి ఫలం సంతుష్టత, సంతోషం. ఇంతకి ముందు కూడా చెప్పారు సేవ చేయాలి, కానీ మీరు మీతో ఉన్నవారు మరి వాయుమండలం అన్ని సంతుష్టత యొక్క వైబ్రేషన్లో ఉంటేనే సంతోషం కలుగుతుంది. మనం చేస్తే ఆటోమేటిక్గా ఇతరులకు కూడా వైబ్రేషన్ ఇస్తేనే ఆ హ్యాపీనెస్ కలుగుతుంది అని చెప్తున్నారు.
సేవలో సఫలత కొరకు విశేషంగా 3 విషయాలు చెప్పాను కదా, గుర్తుండే ఉంటుంది. ఏంటా 3 విషయాలు? నిమిత్త భావం, ఐఎమ్ అ ట్రస్టీ. నిర్మాణ భావం, కన్స్ట్రక్టివ్ మెథడాలజీ. నిర్మల వాణి. భావం, నిమిత్త భావం, నిర్మాణ భావన మరియు స్వభావం. ఈ 3 వెంటనే ఉంటేనే సేవ జరుగుతుంది. అప్పుడే స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు. వారిని చూసి ఇతరులు కూడా సంతుష్టపడతారు. నిమిత్త భావం ఉన్నవారు బాబా వైపు సంబంధాన్ని జోడిస్తారు. నిమిత్త భావం లేకపోతే బాబాకి వారు సమీపంగా రాలేరు. కనుక ఎప్పుడు సేవ చేస్తున్నా కానీ భావం, భావన, స్వభావం సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించుకోవాలి. బాప్దాదా చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ సేవ కోసం ఎవరు ఎక్కడికి వెళ్తున్నా కానీ మీతో ఉన్నవారు సంతుష్టంగా ఉన్నారా అని పరిశీలించుకోవాలి. మనతో ఉన్నవారు సంతుష్టంగా ఉన్నారా? ఎక్కడెక్కడికో వెళ్ళడం కాదు, ఫస్ట్ ఇంట్లో వాళ్ళు మనతో సంతుష్టంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? ఇదే సేవ యొక్క ఫలితం. దీంతో పాటు ఒక విషయం గురించి బాప్దాదా సూచన ఇస్తున్నారు. నడుస్తూ తిరుగుతూ సంఘటనలో ఉన్నారు. ఒకరికొకరితో సేవలో ఉంటున్నా ఒకరికొకరు ఆత్మరూపంలోనే చూడండి. ఆత్మరూపంలోనే చూస్తున్నారు, అభ్యాసం కూడా చేస్తున్నారు. కానీ ఆత్మను చూస్తున్నప్పుడు ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారాలను చూస్తున్నారా? ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఆత్మను చూస్తున్నారు, ఆత్మ వాస్తవిక సంస్కారాన్ని చూస్తున్నారా? ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారం సంబంధంలోకి వస్తున్నారా, లేక వర్తమాన సంస్కారాలు కూడా ఎదురుగా వస్తున్నాయా? ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీతో ఆ సోల్ని చూస్తున్నారా, లేక వాళ్ళ ప్రెజెంట్ క్వాలిటీతో చూస్తున్నారా? ఎవరినైనా ఆత్మగా చూడండి, ఆత్మిక రూపంలో చూడండి. ఆత్మ యొక్క వాస్తవిక సంస్కారం ఏదైతే ఉందో ఆ రూపంలో చూడండి. ఇప్పుడు పరస్పరం అప్పుడప్పుడు ఇచ్చే విషయాలు రావు. ఇప్పుడు ఆత్మిక రూపంలో చూస్తున్నారు, కానీ దాంతో పాటు వర్తమాన సంస్కారాలు కూడా వచ్చేస్తున్నాయి. అందుకే వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని క్వశ్చన్స్ వస్తున్నాయి. సంపూర్ణ స్థితి దూరంగా వచ్చేసింది. కనుక వాస్తవానికి ఆత్మిక సంస్కారాలు కలగ ఆ ఆత్మను సదా చూస్తూ ఉండాలి. మీరు పరిపక్వులు, పూజ్యులు అనే విషయాన్ని స్వయంతో మీకు మీరు చెప్పుకోవాలి. మీ తోటి వారికి కూడా చెప్పగలగాలి. పిల్లలైతే నెంబర్ వారిగా సేవ చేస్తున్నారు. సో ఈ విధంగా బాబా సదా ఆత్మిక భావం ఎంత ఇంపార్టెంట్, నిమిత్త భావం ఎంత ఇంపార్టెంట్, నలువైపులా ఉన్న పిల్లలకి బాప్దాద యొక్క కోటాను రెట్ల కోట్లు ప్రేమ మరియు మనసు యొక్క పాలనను స్వీకరించండి. అందరికీ యజమానులైన పిల్లలకి బాప్దాద లక్షలాది లక్షల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎగరండి, ఎగరింప చేయండి. సదా ఉడితే రానా, ఉడాతే రానా. ఓకే, సో ఈరోజు మురళి యొక్క వృక్షపతి తండ్రికి పిల్లవాడిని కదా, వృక్షానికి ఎలా శక్తి ఇద్దామనే మురళి యొక్క అభ్యాసం చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం వేర్ల దగ్గర ఉన్నాను. వేర్ల దగ్గర ఎంతటి శుద్ధత ఉంది,
ఎంతటి ఆత్మీయత ఉంది. సదా ఎంతటి ఆత్మికత శక్తితో నా బుద్ధిని కూడా స్వచ్ఛంగా చేసుకుంటున్నాను. ఆత్మికత శక్తి నన్ను శక్తిశాలిగా చేస్తుంది. ఆత్మికత శక్తి ఉన్నతమైన మార్గానికి తీసుకెళ్తుంది. సదా ఆత్మ యొక్క నిజీ సంస్కారాన్ని గుర్తుపెట్టుకొని సేమ మార్గం పైన నడుస్తూ నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని సదా నాలో నిమిత్త భావాన్ని ఉంచుకొని ప్రతి ఒక్కరి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నా సోదరి సోదరులకు శక్తిశాలి ప్రేమను ఇస్తాను. ఇంతటి ఆత్మిక ప్రేమ ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ క్షణం నేను ఆత్మ నిజ స్వరూపంలో ఉంటూ పూజనీయ ఆత్మని అని అందరితో భావిస్తూ స్వమానతారి ఆత్మగా భావిస్తూ నిర్వికల్ప స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ మనుష్య సృష్టి రూపి వృక్షానికి వేర్ల దగ్గరగా ఉంటూ ఇదే వేలతో పరమాత్మ ప్రియ ఆత్మగా, లోకప్రియ ఆత్మగా, పూజ్య ప్రియ ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.